హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదిరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈ రోజు స్టోరీ ఆరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 98. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. మహి సెండ్ చేసిన అడ్రస్ ఇదే కదా అంటూ ఆ ఇంటి వైపు చూస్తూ మహికి కాల్ చేస్తాడు విశాల్. వాళ్ళ అన్నయ్యతో మాట్లాడి లోపలికొచ్చి ఆలోచిస్తూ ఉన్న మహి విశాల్ కాల్ చేయడం చూసి లిఫ్ట్ చేస్తుంది. హలో బంగారం, ఎక్కడున్నావు? ఒకసారి బాల్కనీలోకి రావే అంటూ ముద్దు ముద్దుగా అడుగుతున్నాడు విశాల్. విశాల్ అలా అనగానే తన రూమ్ నుంచి బయటకొచ్చి అటు ఇటు చూస్తున్న విశాల్ని చూసి ఒరేయ్, ఏటో చూడ్డం కాదు ఇక్కడ అంటూ చెయ్యి ఊపుతుంది. బంగారం అంటూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి మహి వైపు అలానే చూస్తూ ఉన్నాడు. రేయ్, ఏం చూస్తున్నావు అంటూ విశాల్ చూపులకి సిగ్గుతో తలదించుకుంటూ అడుగుతుంది. మహి రోజు చాలా ముద్దుగా ఉన్నావురా, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. నిన్నెవరాగమన్నారు, వచ్చి పెట్టుకో అంటూ మహి అనగానే అక్కడే ఉండు బంగారం, ఇప్పుడే వస్తాను, వచ్చిన తర్వాత మాట తప్పావంటే అంటూ కాల్ కట్ చేస్తూ వాల్ దగ్గరకు వస్తున్నాడు విశాల్. విశాల్ వద్దు అంటూ చేతులుపుతూ షూ విశాల్, నేను సరదాగా అన్నాను, వద్దు రేపు మాట్లాడుకుందాం అంటూ మహి అంటున్న విశాల్ కాంపౌండ్ వాల్ ఎక్కేసి దూకి పైప్ పట్టుకుని మహి దగ్గరకు వస్తున్నాడు. ఒసేయ్, హెల్ప్ చేయవే, నీకోసం అంత కష్టపడి వచ్చాను అంటూ మహి చెయ్యివ్వగానే విశాల్ లోపలికొస్తాడు. బంగారం, నేను వచ్చేసాను, మరి నాకు ముద్దిస్తావా? త్వరగా ఇచ్చేయి. విశాల్, నేను సరదాగా అన్నాను అనగానే వచ్చేస్తావా? నీకు నిజంగా పిచ్చి ఎక్కువవుతుంది. ముందు వచ్చిన దాన్నే వెళ్ళిపో. పో మహి, నీకోసం అంత కష్టపడి వస్తే వెళ్ళు వెళ్ళు అంటున్నావు. చూడు ఎలా గీసుకుపోయిందో, బ్లడ్ కూడా వస్తుంది. అంతేలే, నీకు నేనంటే ప్రేమ లేదు అంటూ మూతి ముడుచుకుంటూ వెనక్కి వెళ్తున్న విషయం చేపట్టుకుని ఆపేస్తూ తనను హాక్ చేసుకుంటుంది. విశాల్ కూడా మహి చుట్టూ చేతులేసి పట్టుకుంటూ నేనొచ్చింది దీనికోసమే బంగారం అంటూ నవ్వుతాడు విశాల్. షూ, పెద్ద మొండోడివి అవుతున్నావు. విశాల్, ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను అంటూ రూమ్లోకి వెళ్లిన ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి విశాల్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. విశాల్, ఈరోజు అన్నయ్యతో మన లవ్ విషయం చెప్పేశాను. అన్నయ్య నిన్ను కలవాలి అంటున్నాడు. హా, బావ ఒప్పుకున్నట్టేనా? అయితే పద, ఇప్పుడే కలిసేద్దాం. త్వరగా ముహూర్తం కూడా పెట్టించేస్తాను. త్వరగా మన పెళ్ళైపోతే నెక్స్ట్ ఫస్ట్ నైట్. అబ్బో, చాలా ఆశలే ఉన్నట్టున్నాయి. ముందంతవరకు వెళ్లకుండా మన పెళ్లి గురించి ఆలోచించు విశాల్ అంటూ డల్గా అంటుంది. ఏంటి మహి, డల్గా ఉన్నావు? అన్నయ్యకి చెప్పడం అయితే చెప్పేశాను విశాల్, కానీ నాన్న ఏమంటారు అని భయంగా ఉంది. రేపు నాన్న ఒప్పుకోకపోతే నన్ను వదిలేస్తావా మహి అంటూ అప్పటికే విశాల్ గొంతుతో బాధ వినిపిస్తుంటే బాధగా విశాల్ వైపు చూస్తూ అలా ఎప్పటికీ కాదు విశాల్, నేను వదిలే నేనుండలేను. మహి, నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నాకేం కావాలో తెలిసింది. ప్రేమ వాల్యూ ఏంటి అనేది హర్ష సార్ని చూసిన తర్వాతే తెలిసింది. ఫ్యామిలీ వాల్యూ జానకి మేడంని చూసిన తర్వాత తెలుసుకున్నాను. మనం కూడా హర్ష సార్, జానకి మేడం గారు లాగా ఆనందంగా ఉండాలి మహి. నీతోనే నా లైఫ్ మొత్తం ఊహించుకున్నాను విశాల్ అంటూ తన తలని గుండెలు కదుముకొని, విశాల్, నీ ఊహలే నిజమవుతాయి. నువ్విలా డల్గా ఉండకు, నాకు నచ్చదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటావు కదా, అలానే ఉండాలి, సరేనా? రేపు నువ్వు అన్నయ్యని కలిస్తే అన్నయ్య నాన్నతో మాట్లాడతాడు. కాబట్టి ఇప్పుడు బుద్ధిగా ఇంటికి వెళ్ళు. నేను వెళ్ళను అంటూ కాసేపు ఇక్కడే ఉంటాను అంటూ మహిని తన ఒళ్ళోకి లాగుతూ కూర్చోపెట్టుకుంటాడు. విశాల్, చిన్నపిల్లాళ్ళ చేకు వెళ్ళు. ఓకే, నాకు ఇస్తా అన్నది ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను. అబ్బా అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళు అంటుంటే చిన్నపిల్లలకి ఇంతకన్నా బాగా పెడతారే అంటూ మహి మొహాన్ని దగ్గరికి లాక్కొని అదురుతున్న పెదాల్ని లాక్ చేసేస్తాడు. 75 నిమిషాలు వదలకుండా అలానే ఉన్న విశాల్ భుజం మీద గిచ్చేస్తూ ముద్దులతో చంపేస్తావా అంటూ భారంగా ఊపిరి తీసుకుంటూ నీకు కావాల్సింది తీసుకున్నావు కదా, పద పద అంటూ విశాల్ని పైకి లేపి
కిందకు పంపిస్తుంది. విశాల్ అలానే వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి మహికి బుగ్గపై ముద్దు పెట్టి కిందకి వెళ్ళిపోతాడు. వెన్నెల కురిపిస్తున్న జాబిలిని దూరంగా అపురూపంగా చూస్తూ జాబిలి కన్నా అందంగా ఉన్న తన భార్య జానకిని తన కౌగిల్లో బంధిస్తూ జానకితో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు వర్ష. జాను, ఇప్పటికీ దేవిగారి కోపం తగ్గిందన్నమాట అంటూ తన ఒడిలో కూర్చున్న జానకి మెడ మీద తల ఆనిస్తూ జానకి చెంపలపై పెదాలు రాస్తూ ఉయ్యాలని స్వింగ్ చేస్తాడు. హా హర్ష గారు, ఇలా అయితే నేను వెళ్ళిపోతాను. షూ, నేనేం చెయ్యలేనే, బుద్ధిగా ఉంటాను. చాలా బాగుంది కదా, ఇక్కడే ఉందాను జాను. జాబిలి వెన్నెల పిండార పోసుకుంటున్నట్టు ఉంటే ఆ వెన్నెల వెలుగుల్లో నువ్వింకా అందంగా మెరిసిపోతున్నావు. చాలే, మాటలు ఇంకెన్ని మాటలు చెప్తారు. త్వరలో 2 పిల్లలకి తండ్రి అవుతున్నారు. 2 కాదు, మరో 20 మంది అయినా కూడా నా జాను మీద నాకు ప్రేమ తగ్గదు. నువ్వు ఈ జన్మకు నన్ను భరించాల్సిందే జాను, తప్పదు. హర్ష మాటలకి నవ్వుతూ అలానే హర్షతో మాట్లాడుతూ ఉంటే సమయం వాళ్ళకే తెలియకుండా గడిచిపోతుంటే జానకి అలానే హర్ష కౌగిల్లో నిద్రపోతుంది. జాను, జాను అంటూ జానకి నిద్రపోవడం చూసి నుదుటిపై చిన్నగా ముద్దాడుతూ జానకిని జాగ్రత్తగా లిఫ్ట్ చేస్తూ తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోపెట్టి ఇద్దరిని చూసి ఇద్దరికీ దుప్పటి కప్పి టీవీ పక్కన పడుకొని ఇద్దరిని కలిపి ఇద్దరిపై చేతులేస్తూ పడుకుంటాడు హర్ష. మహి, ఎక్కడమ్మా నీ ఫియాన్సీ? వస్తాడు అన్నావు, ఇంతవరకు రాలేదు అంటూ చూస్తూ అడుగుతాడు విపుల్. హా అన్నయ్య, వచ్చేస్తుంటాడు. నేనిప్పుడే కాల్ చేసి కనుక్కొని వస్తాను అంటూ పక్కకొచ్చి విశాల్కి కాల్ చేస్తుంది. హలో విశాల్, ఎక్కడా? మా అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు. హా, ఆన్ ది వే మహి. కాబోయే బావమరిది కోసం ఆ మాత్రం వెయిట్ చేస్తే వెయిట్ ఏం తగ్గదు. విశాల్, వస్తున్నా బంగారం. హర్ష సార్ చిన్న వర్క్ చెప్తే చేసొస్తున్నా. 5 మినిట్స్ బంగారం అంటూ కాల్ కట్ చేసి డ్రైవ్ చేస్తుంటే అన్నయ్య వచ్చేస్తున్నాడు అంటూ వెళ్ళి విపుల్కి చెప్పి వెయిట్ చేస్తుంటే 5 మినిట్స్లో విశాల్ అక్కడికి వస్తాడు. అన్నయ్య, తనే విశాల్, చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ అంటూ విశాల్ని పరిచయం చేస్తుంది. విపుల్ విశాల్ వైపు చూస్తూ తనతో మాట్లాడుతుంటే మహి టెన్షన్గా చూస్తుంది. విశాల్ మాట మంచితనం చూసిన విపుల్కి విశాల్ మీద మంచి ఒపీనియన్ రాగానే మహి వైపు చూస్తూ, మహి నీ సెలెక్షన్ నాకు చాలా నచ్చింది. మరి నాన్నతో మాట్లాడనా? అప్పుడే నా అన్నయ్య. హే, నా చెల్లెలు పెళ్లి కూతురుగా చూసుకోవాలనుంది. నిన్నే నాన్నతో చెప్పాను. ఆయన సీరియస్గానే ఉన్నాడు. విశాల్ని చూస్తే ఒప్పుకుంటాడు. ఈరోజు మాట్లాడదాం అంటూ కాల్ వస్తుంటే మహి విశాల్ని తోసుకుని రామ్మా అంటూ విపుల్ బయటకు వెళ్తాడు కాల్ మాట్లాడుతూ. మహి, మీ అన్నయ్య పోలీస్ అని నాకెప్పుడు చెప్పలేదే. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. ఏ, పోలీస్ చెల్లెల్ని ప్రేమించవా ఏంటి? ఇప్పుడు పెళ్లి కూడా చేసుకుంటున్నా కదా, పద అంటూ మహిని తీసుకుని స్టార్ట్ అవుతాడు. విశాల్, నాకు భయంగా ఉంది. నాన్న ఒప్పుకుంటారు కదా అంటూ భయంగా మహి విశాల్తో మాట్లాడుతూ వస్తుంటే మహి, భయపడకు, మీ నాన్న ఒప్పుకుంటాడు అని నమ్మకం ఉంది. ఒప్పుకోవడానికి పెద్ద రీజన్ ఏముంది చెప్పు, పద అంటూ ఎంట్రన్స్ దగ్గర చిత్రంజన్ బిఏ అనే బోర్డు చూస్తూ మహి, మీ నాన్న ఏం చేస్తుంటారు? ఓ, నీకు చెప్పలేదు కదా, మా నాన్న పేరు చిత్రంజన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటూ స్టెప్స్ దిగుతున్న వాళ్ళ నాన్న చూపిస్తుంది. విశాల్ వస్తున్న చిత్రంజన్ని చూస్తూ, ఈయన మహి నాన్ననా? అంటే ఈయన ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా? రేయ్, నువ్వా? అక్కడే ఆగు. ఎవరిని అడిగి లోపలికొచ్చావు? విపుల్, వాణ్ణి ముందు బయటికి పంపించు. నాన్న, మహి ప్రేమించిన అబ్బాయి పేరు విశాల్. ఆ హర్షగాడి దగ్గర పనిచేసే కుక్క. వాడికి నా కూతుర్ని చేస్తే ఇవ్వను. రేయ్, నువ్వు ముందు బయటికి వెళ్ళిపో. విశాల్, ఆ హర్షగారి దగ్గర పనిచేసే కుక్క. వాడికి నా కూతుర్ని చేస్తే ఇవ్వను. రేయ్, నువ్వు ముందు బయటికి వెళ్ళిపో. గాడు గీడు కాదు, హర్ష సార్. పిలవడం చేత కాకపోతే హర్షిత్ రామ్ గారు అను పిలువు. మా సార్ పేరు హర్షిత్ రామ్. విశాల్, ఏంటిది? ఆయన మా నాన్న. గివ్ హిమ్ సమ్ రెస్పెక్ట్.
అదే మాట మీ నాన్నకి చెప్పు మహి. నువ్వే విన్నావుగా మా సార్ని ఎలా అంటున్నాడు. నా ముందు మా సార్ని ఇర్రెస్పెక్ట్గా అంటే నేను ఒప్పుకోను మహి. రేయ్, నా ఇంటికొచ్చి నన్నే అంటున్నావా? ముందు బయటికి పోరా అంటూ చిత్రంజన్ వచ్చి విశాల్ చెంప మీద చెంప పగిలేలా కొడతాడు. ఇదే పని చేయడానికి నాకు ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. కానీ మహి నాన్న అనే రిలేషన్ నాకు అడ్డొస్తుంది. నాన్న ఏంటిది? తను మన మహి ప్రేమించినవాడు. కాస్త కూల్ అవ్వండి నాన్న. విపుల్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలుస్తుందా? వీడి గురించి నువ్వు నన్ను కన్విన్స్ చేసి మంచోడు అది ఇది అంటున్నావు. వీడి కోసం నువ్వు కాల్ చేసి చెప్పి నన్ను ఇంటి దగ్గర ఉండేలా చేసావు. నా టైం వేస్ట్ చేసావు. నా టైం వాల్యూ నీకు తెలుసా? టైం ఈజ్ మనీ, మనీ ఈజ్ టైం. గుడి దగ్గర అడుగు తినేవాడికైనా నా కూతుర్ని ఇస్తాను, కానీ వీడికి మాత్రం నేను నా కూతుర్ని చస్తే ఇవ్వను. విపుల్, వీడిని బయటికి పొమ్మను. ఓ, అయితే నీ రేంజ్ గుడిమెట్ల దగ్గర ఆగిపోయిందా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాది గుళ్ళోకి వెళ్లే రేంజ్, నీది ఇంకా గుడి దగ్గర ఆగిపోయిన రేంజ్ అంటూ సర్కాస్టింగ్ అంటాడు విశాల్. మహి, వీడినా నువ్వు ప్రేమిస్తుంది, ఇప్పుడు వాణ్ణి మర్చిపో అంటూ మహి పట్టుకుని తన వైపు లాగుతాడు. నాన్న, నాకు విశాల్ కావాలి. నేను విశాల్ లేకుండా బ్రతకలేను. అయితే చచ్చిపో. నీకోసం నా పద్ధతులు మార్చుకొని కేవలం నీకోసం నువ్వు ప్రేమించిన వాడితో నీకు పెళ్లి చేయాలనుకున్నా, కానీ ఆ ప్రేమించిన వాడి వీడే అని నాకు తెలుసుంటే మాత్రం ఇంతవరకు కూడా రానిచ్చేవాణ్ణి కాదు. ఇంకిక్కడే ఉన్నావేంటి? ముందు బయటికి పోరా అంటూ విశాల్ కాలర్ పట్టుకొని బయటికి నెడుతున్నాడు చిత్రంజన్. నాన్న ఆగండి అంటూ విపుల్ అడ్డుగా వచ్చి, నాన్న ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం. చూడు నాన్న, మహి ఏడుస్తుంది. విశాల్, నువ్వు కూడా ప్లీజ్ లోపలికి రా. ఏమన్నా ఉంటే పీస్ఫుల్ సాల్వ్ చేసుకుందాం అంటూ ఇద్దరిని తీసుకొచ్చి లోపల కూర్చోపెడతాడు. నాన్న, అసలేంటి ప్రాబ్లం? ఎందుకు విశాల్ని చూసి అలా సీరియస్ అవుతున్నావు? నీకు ముందే విశాల్ ఎవరో తెలుసా అంటూ విపుల్ అనగానే, విపుల్, ఈ విశాల్ ఎవరో కాదు, ఈయన అన్నాడే ది గ్రేట్ హర్షిత్ రామ్, వాడి దగ్గర పనిచేస్తున్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, వాడు వీడంటే మాత్రం ఊరుకునేది లేదు. మా సార్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. విశాల్, ప్లీజ్ కాసేపు కామ్గా ఉండు అంటూ మహి అనగానే, ఆ ముక్క నాకు కాదు మహి, మీ నాన్నకి చెప్పు. మాట్లాడే ముందు కాస్త మంచిగా మాట్లాడమని చెప్పు. మహి, చూసావుగా, నా ముందే నిన్ను బెదిరిస్తున్నాడు. నీకు వీడు కావాలా? సరే, రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతాను. ఆ హర్షిత్ రామ్ గారి దగ్గర పనిచేస్తున్నాడు. విపుల్, హర్షిత్ రామ్ గారు ఎవరో తెలుసా? జానకి ఐఏఎస్ గారి మొగుడు. నాన్న, జానకి భర్త అంటూ కూర్చున్నవాడు కాస్త పైకి లేస్తాడు విపుల్. ఇప్పుడు మాట్లాడు విపుల్, ఏం మాట్లాడతావు? ఆ హర్ష నన్ను ఎలా అవమానించాడో నీకు తెలుసు కదా, ఇప్పుడు కూడా అదే అంటావా? నన్ను నేను మా అమ్మా నాన్నకి పుట్టావా అని అడిగాడు. వీడు కూడా నన్ను చాలా ఇర్రెస్పెక్ట్గా మాట్లాడాడు. ఆ జానకి హర్ష కలిపి నాకు చాలా అవమానం చేశారు. ఇంకా ఆ జానకి దాని మామ ఇద్దరు కలిసి నీకెంత అవమానం చేశారు, అది కూడా మర్చిపోయావా? అలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వీడికి కూడా వాళ్ళకి తగ్గ పొగరే ఉంది. ఇప్పుడేం మాట్లాడతావు అదే మాట్లాడు విపుల్. ఆ చైర్లో కూర్చుంటూ విశాల్ వైపు చూస్తే, విశాల్, మా నాన్న చెప్పేది నిజమేనా? నువ్వు జాబ్ చేస్తుంది హర్ష దగ్గర. చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మా సార్ని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. అండ్ కోర్టులో మీ నాన్నగారు బాంబెడ్లీ మా జానకి మేడంని డిస్క్రిమినేషన్ చేశారు. చాలా పర్సనల్గా వెళ్ళారు. అందుకే హర్ష సార్ అలా అన్నారు. మా సార్ అలా అనడంలో తప్పేం లేదు. అయినా మీ అమ్మాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకున్నది నేను, మా సార్ కాదు. మీ ప్రాబ్లం ఏంటో నాకే అర్థం అవడం లేదు. నన్ను చూడండి, మా సార్ని కాదు. ఓ, నిన్ను చూడాలా? నువ్వెవరమ్మా? బాబు, నువ్వెవరు? మీ అమ్మ బాబు ఎవరు? నీ కులం ఏంటి, గోత్రం ఏంటి చెప్పు. నాన్న అంటూ మహి బాధగా అంటుంటే, మహి, తనని చూడమన్నావుగా, తనని చూస్తున్నా, చూడనివ్వు. నువ్వు చెప్పు. ఈ క్వశ్చన్ ముందే ఊహించిన విశాల్, నేను అనాథ, నాకంటూ నా వాళ్ళెవరూ లేరు, కానీ మహిని ప్రాణంగా ప్రేమించాను. ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. నీకు దానికి ప్రేమ ఉంటే చాలనుకుంటా,
కానీ మాకు కావాలి. నీలాంటి అనాథకి, ఊరు పేరు లేని వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయను. ముఖ్యంగా ఆ హర్ష దగ్గర చేస్తున్న నీకు అస్సలు ఇవ్వను. నాన్న, నేను విషయాన్ని కాదని ఇంకెవరిని చేసుకోను. కాదని చెయ్యాలి అనుకుంటే నా శవాన్ని చూస్తారు. మహి, ఏంటా మాటలు? కాసేపు కుదురుగా ఉండు. నాన్న అనాథైతే ఏంటి? కావాలంటే మనతోనే ఉంటాడు. మహి మన కళ్ళ ముందే ఉంటుంది కదా, ఇంకే కావాలి? విశాల్, నీకు మహికి పెళ్లి మేము ఒప్పుకుంటాం, కానీ మీ ఇద్దరి పెళ్లి జరగాలంటే నువ్వు మా కోసం ఒకటి చెయ్యాలి. ఆ హర్ష లూఫోల్స్ అన్నీ మాకు ఇవ్వాలి. అండ్ హర్ష డౌన్ఫాల్స్కి నువ్వు మాకు హెల్ప్ చేయాలి. హా అంటూ నవ్వుతూ, మిస్టర్ సుపీరియంట్ ఆఫ్ పోలీస్ విపుల్, ఇదే మాట మహి అన్నగా నాకు పరిచయం అయ్యారు కాబట్టి మీరన్న మాట కూరుకున్నాను. అదే ఇంకెవరన్నా అయితే మాత్రం నా రియాక్షన్ వేరేలా ఉండేది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ విపుల్ గారు, మీకు మా హర్ష సార్ మీద రైడ్ చేయాలంటే నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఎందుకో తెలుసా? మహి కోసం కాదు, మా హర్ష సార్ కోసం. నువ్వెన్నేళ్ళు కష్టపడి వెతికినా కూడా మా హర్ష సార్ దగ్గర చిన్న మిస్టేక్ కూడా మీరు చూడలేరు. అన్నిటిలోనూ మా హర్ష సార్ పక్కా జెంటిల్మ్యాన్. తనెవరి జోలికి వెళ్ళడు. తన జోలికి వస్తే చెప్తాడు. అదే తన వాళ్ళ జోలికి వస్తే మాత్రం మళ్ళీ అటువైపు చూడాలన్నా కూడా భయపడేలా చేస్తాడు. మా హర్ష సార్తో నా పరిచయం తక్కువే, కానీ ఒక్కసారి హర్ష సార్ ఏంటో తెలిసాక సార్ని ఎవరు వదులుకోవాలి అనుకోరు. నేను హర్ష సార్కి మోసం చేస్తాను అనుకోవడం కల్లో కూడా జరగదు. విన్నావా? చూడు, వీడికి వాడుకున్న పొగరే ఉంది. ఫైనల్గా చెప్తున్నా, నీకు నా కూతురు కావాలంటే నువ్వు ఈ క్షణమే హర్ష దగ్గర జాబ్ మానేయాలి. నేను చెప్పినట్టు వినాలి. అప్పుడే నేను నీకు మహికి పెళ్లి చేస్తాను. విశాల్ మహి దగ్గరికి వచ్చి మహి కళ్ళలోకి చూస్తూ, మహి, మీ నాన్న చెప్పిన మాట విన్నావు కదా? ఇప్పుడు నేను చెప్పేది విను. నా లైఫ్లో నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ నువ్వు మాత్రమే. నిన్ను కాదని ఇంకో అమ్మాయి నా లైఫ్లోకి రాదు. నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ మీ నాన్న చెప్పిన పని నేను చేయలేను. హర్ష సార్ని కలిసిన తర్వాత నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది. నేను హర్ష సార్ని వదల్లేను మహి, అలానే నిన్ను మర్చిపోలేను. నా నిర్ణయం అయితే మారదు. నువ్వేమంటావు మహి? నేను రైట్ డిసిషన్ తీసుకున్నానా లేదా? విశాల్, నువ్వు కాదు, నేనే చెప్తున్నా. నా కోసం నువ్వు హర్ష పావగాని వదిలేస్తాను, మర్చిపోతాను అంటే నీ మీద నాకు అసహ్యం వేసేది. కానీ నువ్విప్పుడు చేసిన దానివల్ల నీ మీద నా ప్రేమ ఇంకా పెరిగింది. నా డిసిషన్ తప్పు కాదు, నా ప్రేమ కాదు, కానీ నిన్ను మర్చిపోయి బ్రతకలేను. వాళ్ళ స్వార్థానికి ఆలోచిస్తున్నావు. మా నాన్న మాటని సమర్థించలేను. నీ నిర్ణయాన్ని గౌరవించలేను. నాకు కూడా ఈ జన్మలో నువ్వే విశాల్. నువ్వు తప్ప ఇంకెవరూ నా లైఫ్లోకి రారు. నీకోసం ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను అంటూ ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది మహి. ప్రేమ, నమ్మకం అంటే అది నా ప్రేమ కోసం నమ్మకాన్ని వదులుకోను. విశాల్ కూడా బాధగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. జానకి, త్వరగా రెడీ అయ్యావా లేదా అంటూ జానకి కోసం రూమ్లోకి వస్తాడు హర్ష. హర్ష రావడం చూసిన జానకి కట్టుకుంటున్న తన చీరను తన ఎదకు అడ్డుగా కప్పుకుంటూ, హర్ష గారు ఏం చేస్తున్నారు? అలా వచ్చేస్తారా? ముందు బయటికి వెళ్ళండి. ఏంటి జాను, నేను చూడనివి కొత్త అందాలు ఏమైనా దాచిపెట్టావా? అంతలా కప్పేస్తున్నావు అంటూ నవ్వుతూ జానకి దగ్గరికి వచ్చి జానకిని వెనక నుంచి హక్ చేసుకుంటూ, ఏంటి ఇంతసేపు రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? హర్ష గారు, మీరు ముందు బయటకు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. అయినా అప్పుడే నివ్విని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసారా? హా, నీలాగా స్లోగా వస్తానేంటి అంటూ చేతులు హక్ చేసుకోవడానికి చాలకపోతుంటే బంప్ మీద చెయ్యి వేసి నిమురుతూ, ఏంట్రా, నన్ను నా జానును కలవకుండా ఇప్పటినుంచే కాంపిటీషన్కి వచ్చేస్తున్నావా అంటూ జానకిని తన వైపుకు తిప్పుకొని జానకి ముందుకు వంపి బంప్పై కిస్ చేసి ముందు హక్ చేసుకుంటాడు. హర్ష పడుతున్న అవస్థ చూస్తూ జానకి నవ్వుతుంటే, ఏంటి అంత నవ్వొస్తుందా? రేపు వాడొచ్చిన తర్వాత చెప్తాను అంటూ తన తలతో జానకి తలని ఢీకొడతాడు. ఓచ్, హర్ష గారు, మీరు ఇలానే చేశారంటే ఈరోజు మనం ఇంకా హాస్పిటల్కి వెళ్ళినట్టే.
ఆ డాక్టర్ కూడా వెళ్ళిపోతుంది. హా, వెళ్తే నీకోసం హాస్పిటల్ని ఇక్కడికి తీసుకొస్తాను జాను. నా జాను కోసం ఆ మాత్రం చేయలేనా అంటూ సిగ్గుతో వాల్చేసిన తన కనురెప్పలపై చిన్నగా గాలి ఊదుతూ, జాను, ఈరోజు నేను నీకు శారీ కడతాను. నువ్వు ఇవ్వు, అప్పుడు నా పని అవుతుంది, నీ పని అవుతుంది, బోలెడు టైం సేవ్ అవుతుంది. హర్ష గారు, మీరు శారీ కడతారా? ఎక్కడ నేర్చుకున్నారు శారీ కట్టడం? ఎంతమంది కట్టారు? ఎప్పుడు కట్టారు? ఎలా కట్టారు? ఓ ఓ ఓ, ఒక్కదానికి ఇన్ని క్వశ్చన్స్. మై గుడ్నెస్ జాను, నీకు నా మీద చాలా నమ్మకం ఉన్నట్టే ఉందే. హే, మన పెళ్ళైన తర్వాత ఉంది, కానీ పెళ్లికి ముందు అస్సలు లేదు. చూడగానే ముద్దు పెట్టి లవ్ యూ చెప్పారు. నేనంటే అమాయకురాల్ని కాబట్టి పడిపోయాను. ఇలా పెళ్లి చేసుకున్నా కానీ అంతకుముందు ఎవరు చూశారు? పేర్లోనే తమరు రాముడు, కానీ మీ చిలిపి చేష్టలు చూస్తుంటే నాకు డౌట్గా ఉంది. జానకి చీరను తీసుకొని జానకి వెనుక నుంచి తాడుగా వేస్తూ దగ్గరికి లాక్కొని, ఈ రాముడు ఎన్ని చిలిపి వేషాలు వేసినా కూడా అది జానకి దగ్గరే. నా జానకి నువ్వే మేడం. ఇంకా డౌట్స్ కట్టి పెడితే నేను శారీ కట్టి పెడతాను. ఇంకా నా డౌట్స్ క్లియర్ చేయలేదు మీరు. అబ్బా, అంత అనుమానం ఏంటే? మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది, భార్యను బాగా చూసుకునేవాడు అమ్మను చూసుకుంటాడో లేదో తెలియదు, కానీ అమ్మను బాగా చూసుకునేవాడు భార్యను బాగా చూసుకుంటాడు. నేను నా భార్యని మా అమ్మలాగా చూసుకోవాలి అనుకున్నా. అందుకే నా జాను కోసం చిన్నప్పుడు ఇదంతా నేర్చుకున్నా. ఇప్పుడు కడుతున్నా, చాలు కదా. కానీ జాను, ఎంతైనా కూడా నువ్వు కూడా టిపికల్ ఇండియన్ వైఫ్ అనిపించుకున్నావుగా. హా, మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా హర్ష గారు. అసలే మా ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువ. నేను అలర్ట్గా ఉండకపోతే తర్వాత నాకేగా ప్రాబ్లం. హర్ష జానకి పళ్ళు సెట్ చేస్తూ, ఈ హర్ష ఇప్పుడు ఎప్పుడు జానకి సొంతమే, నిన్ను దాటి ఎప్పుడు ముందుకు వెళ్ళడు అంటూ కుర్చీలు పెట్టి జానకి నడుములో దోపుతూ, బావుందా అంటూ అద్దంలో చూపిస్తూ అడుగుతాడు. జానకి అద్దంలో చూస్తూ, మా ఆయన దేనిలోనైనా నెంబర్ 1 అంటూ హర్ష కట్టిన శారీని చూస్తుంది. హా, ఇప్పుడు అందరూ కూడా నేను చెప్పినట్టు చక్కెర హోర చేయడం నేర్చుకున్నారుగా. మీరు కూడా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గుర్తుంది కదా, అలా కావేరిలో. స్టే ట్యూన్. బాయ్. డాడ్, ఏంటి అలా ఉన్నారు? ఇంకా టిఫిన్ చేయలేదా? ఇక్కడే ఉన్నారు అంటూ అప్పుడే జానకితో వచ్చిన హర్ష డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అడుగుతాడు. ఎక్కడ చిన్నా, ఈరోజు జానకి హాస్పిటల్కి వెళ్ళాలి కదా, మేడ్స్ కూడా రాలేదు అని ఈరోజు నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తానని చెప్పి కావేరి అప్పుడనగా కిచెన్లోకి వెళ్ళి ఇంతవరకు రాలేదు. అది వంట చేస్తుందో లేదో మనకు తంటే తెస్తుందో నాకు భయంగా ఉందిరా. తట్టటాయ్, నేనొచ్చేసాను, టిఫిన్ తీసుకొచ్చేసాను. జానకి, మీరు వచ్చారా? నేను చేసిన దాన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూ కావేరి, అసలే కోడలు ఒట్టి మనిషి కూడా కాదు. నీ ఎక్స్పెరిమెంట్లు ముందు మేం బలైన తర్వాత బ్రతికి బట్ట కడితే అప్పుడు చూద్దాం. చిన్న, నా కోసం అంబులెన్స్ మాట్లాడి రెడీగా ఉంచు. డాడ్, పిన్ని బానే చేస్తుందిలే. ఒరేయ్, నువ్వు సపోర్ట్ చేస్తే అది ఇంకా ఆగదు. ఇంతకేం చేశావు? అది ఇప్పుడు చెప్పను. అందరూ టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి, అప్పుడు నేను పేరు చెప్తాను అంటూ ముగ్గురికి వేస్తుంది. హే, నువ్వు చేసిన దాన్ని నువ్వు టేస్ట్ చేయాలి, తప్పించుకోవాలనుకుంటున్నావా? పట్టు అంటూ కావేరికి వేసి, జానకి, మేము తిన్న తర్వాత నువ్వు తిను, నాకు అసలే నమ్మకం లేదు అంటూ ఆనందరావు టేస్ట్ చేయబోతాడు. హర్ష కూడా జానకి వైపు చూస్తూ వద్దు అన్నట్టు సైగ చేస్తూ హర్ష కూడా టేస్ట్ చేస్తాడు. కావేరి ఎంతో ఆశగా అది నోట్లో పెట్టుకున్నది పెట్టుకున్నట్టే దాన్ని బయట కూసేస్తుంది. చిచ్చి, ఏంటిది ఇలా ఉంది, ఇంత చండాలంగా ఉంది? ఒసేయ్, నిజం చెప్పు, ఏం చేయాలనుకుని ఏం చేసావు? దీని పేరేంటి? అంటే అది చక్కెర హోరా అని కొత్త డిష్ అండి. చక్కెర హోరా? హోరా పులిహోర విన్నాను, కానీ ఈ చక్కెర హోర ఏంటి? నేను చెప్పానా, మనం పులిహోర తింటాం, చక్కెర పొంగలి తింటాం. అదే కొత్తగా ట్రై చేశాను. అందరూ అన్నంతో చక్కెర పొంగలి చేస్తే నేను పులిహోరతో చేశాను, కానీ బాలేదు. షూ, పేరు మాత్రం చాలా బాగుంది కదా,
చక్కెర హోర. హుసేయ్, చిన్న, జానకిని తీసుకుని వెళ్ళి నువ్వు బయట తిను. డాడ్, నువ్వు? దీనికి వంట చేయడం నేర్పిస్తాను, నువ్వు వెళ్ళు చిన్న. అమ్మో, నేను జంపు. ఇప్పుడు దొరికితే నన్ను వదలడు ఫ్రెండ్స్, మీరు మాత్రం నన్ను మర్చిపోకండి. అలా కావేరిలో చక్కెర హోర నచ్చితే చేసుకొని తినండి, ఏమన్నా అయితే మాత్రం నన్ను అడగండి. బాయ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఏం జరగబోతుందో మరి కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.